వరాహ అవతారం గురించి తెలిసాను. వరాహ మీన్స్ వాట్? హిరణ్యాక్షుడు భూమాతను సముద్రంలో పడేస్తే అప్పుడు విష్ణుమూర్తి వరాహం తీసుకుంటారు. ఓకే, గుడ్. వరాహం అంటే పంది, సూకరం. ఇంగ్లీష్లో సూకరం, సారీ సంస్కృతంలో సూకరం. ఇంకేమైనా తెలుసా వరాహం అంటే? ఎందుకు వరాహ అవతారం వచ్చింది? అందుకోసమే. వరాహ అవతారం ఎందుకు వచ్చింది చెప్పండి. ఎందుకోసం వచ్చింది? ఎందుకోసం వచ్చింది? మీరు చెప్పండి. వాట్ యూ టెల్ మీ, నాకు చెప్పండి. హిరణ్యకశిపుల సోదరులలో భూమాతని ఇబ్బంది పెడితే వస్తారు. ఓకే, వచ్చి భూమండలానికి వస్తే వచ్చి అతన్ని చంపేయంగా హిరణ్యకశిపుడు వాళ్ళ సేనాపతిని చూసి హిరణ్యకశిపుడికి చెప్పేస్తాడు. ఓకే, గుడ్. ఇంకేమైనా హోటల్స్ రాజ్కోట్ తెలిసి ఎవరా ఉంటాయి? సో దశావతారంలో ఇక్కడ మనకి వరాహ ఆకారం కనిపిస్తుంది చూడండి. నైస్, వెరీ నైస్. ఈరోజు ఆ వరాహ భగవానుడు సూకరం అంటే వైల్డ్ సూకరం అంటారు, అంటే వైల్డ్ పిగ్ అంటారు కదా, వైల్డ్ గురో అంటే అడవి పంది అంటారు కదా. ఈ అడవి పందికి మాత్రమే ఆ కొమ్ములు ఉంటాయి, దంతాలు ఇలా బయటకు వస్తాయి. సో యాక్చువల్లీ భగవంతుడు అవతారం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది కొద్దిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వరాహం అంటే సంస్కృతంలో పంది అని అర్థం. అంటే అడవి పందులు ఉంటే అడవి పందులకి కొమ్ములు ఉంటాయి, దానికి దంతాలు ఉంటాయి. అవునా? అయితే పూర్వము మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి హిస్టరీ తెలుసుకుందాం. అసలు ఆ అవతారం రావడానికి వెనకాల ఏం జరిగింది, అసలు ఎందుకు భగవంతుడు ఇప్పుడు అవతారాల్లో వరాహ అవతారం కూడా ఒకటి కదా. చాలా మంది కామెంట్ చేసే వాళ్ళు కూడా, మీ భగవంతుడు పంది అవతారంలో వస్తాడా, భగవంతుడు మత్స్య అవతారంలో వస్తాడు, శాపలాగా వస్తాడు, భగవంతుడు కుందే తాబేల్లాగా వస్తాడు, భగవంతుడు మోహిని అవతారంలో వస్తాడు. కొంతమంది కాంట్రవర్సీ చేసేవాళ్ళు. భగవంతుడు ఎట్లయినా వస్తాడు, తలుచుకుంటే రాముడిలాగా వస్తాడు, కృష్ణుడిలాగా వస్తాడు, వీళ్ళ కాదనుకుంటే తక్కువ అవతారం పంది అవతారంలో కూడా వస్తాడు, మత్స్య అంటే శాప అవతారంలో వస్తాడు. అంటే హీజ్ అ భగవంతుడు. ఆయన ఇష్టం, ఆయన ఎట్లా సందర్భము, ఎలాంటి అక్కడ ఆవశ్యకత ఉంది, అవునా, తన అవతారం వల్ల ధర్మం మళ్ళీ స్థాపితం కావడానికి తాను ఎలా అవతారం తీసుకోవాలి సందర్భం ప్రకారం భగవంతుడు తీసుకున్నారు. అదే చెప్తున్నారు భగవంతుడు భగవద్గీతలో. ఏమని చెప్తున్నారు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యం. ఏమంటున్నారు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎక్కడెక్కడ ధర్మం అనేది క్షీణిస్తుందో అప్పుడప్పుడు నేను వస్తానని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అయితే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి సృష్టి గురించి చెప్తాను మంచిగా. అయితే మనకు ఒక బ్రహ్మాండం ఉంది. ఏముంది? బ్రహ్మ అండం. అండం అంటే ఏంటి? గుడ్డు. గుడ్డు ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటుందా? లేదు, అండాకారం అంటే ఇలా ఎగ్ లాగా ఉంటుంది. మన బ్రహ్మాండము ఎగ్గులాగా ఉందట, ఎగ్గులాగా ఉంది. ఇట్లా బ్రహ్మాండం ఎగ్గులాగా ఉంది. ఈ బ్రహ్మాండము భగవంతుడి యొక్క మధ్యస్థ అవతారం ఏంటంటే గర్భోదకశాయి విష్ణువు అని ఉంటారు. ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఉండే విష్ణువు గారు గర్భోదకశాయి విష్ణువు ఉంటారు. ఈ గర్భోదకశాయి విష్ణువు ఎవరు అంటే, ఆయన ఇలా పడుకొని ఉంటే ఆయన నాభి, ఈ నాభి నుంచి కమలం వస్తుంది. ఈ నాభి నుంచి వచ్చేటువంటి కమలం ఇలా వస్తుంది. నాభి నుంచి ఈ కమలం తూడు ఉంటుంది కదా, తూడు, ఈ పైన కమలం. ఈ బ్రహ్మాండం అనేది ఈ తూడు లోపల ఉంటుంది అనమాట. 14 లోకాలతో కూడినటువంటి దాన్ని బ్రహ్మాండం అంటారు. నేను ఇదివరకు ఒకసారి చెప్పాను, అవునా? సో బ్రహ్మాండంలో
పైన ఫ్లవర్ ఏదైతే ఉందో అది సత్యలోకము, తపలోకము, జనలోకము, మహర్లోకము, భువర్లోకము, భూలోకము, అతల కిందికి మళ్ళీ 7 లోకాలు, ఆ కిందికి మొత్తం అతల, వితల, తలాతల, రసాతల, మహాతల, పాతాల 7 లోకాలు, పైనకి 7 లోకాలు. ఈ 14 లోకాలను కలిపి ఒక బ్రహ్మాండం అన్నారు. అండాకారంలో ఈ 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాలుకి ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క బ్రహ్మ ఉన్నారు, ఒక్కొక్క రుద్రుడు 12 మంది ఉంటారు. దాని తర్వాత కాలభైరవులు ఉంటారు. రుద్రాంశ, శివాంశ. శివు నుంచి రుద్రులు వస్తారు, రుద్రులు 11 రుద్రుల నుంచి ఇలా ఉంటుంది. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క బ్రహ్మ ఒక్కొక్క డిస్ట్రాయ్ చేయడానికి భగవంతుడు. బ్రహ్మ ఎప్పుడైతే కొద్దిగా క్రోధంతో వస్తాడో, కోపం వస్తాడో, అప్పుడు ఆ క్రోధం నుంచి రుద్రులు ఉద్భవిస్తారు, అంటే శివుడు ఉద్భవిస్తాడు. అదేవిధంగా విష్ణు ఉద్భవించిన వాడు కాదు. అలా బ్రహ్మ కమలం పైన వచ్చిన తర్వాత 14 లోకాలు వచ్చిన తర్వాత ఈ గర్భోదకశాయి విష్ణు వచ్చింది. దాంట్లో ఆ లోకంలో బ్రహ్మ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తారంట భగవంతుడి కోసం. తనెవరో తెలియదు, తనకి బ్రహ్మ రాగానే తను ఎవరో తెలియదు. అలా 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు వినిపిస్తాడట, కనిపించడు. వినిపించేసి ఏం చేయాలో చెప్తారు. మీరు సృష్టి చేయండి. అప్పుడు బ్రహ్మ మొట్టమొదటిగా 4 కుమారుల్ని సృష్టిస్తారు. ఎవరు వాళ్ళు? సనత్ కుమారుడు. 4 కుమారులు ఉంటారు. చిన్నగా ఉంటారు, ఇంతే. కృష్ణ కంటే చిన్నగా ఉంటారు, ఇంత 1-2 ఇయర్స్ లాగా ఉన్నట్టుగా ఉంటారు వాళ్ళు. సనక సనాతన సనందన సనత్ కుమార అని 4 కుమారుల్ని జన్మిస్తారు. వాళ్ళకి చెప్తారు, మీరు వెళ్ళి సృష్టి చేయండి అని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే తపస్సు చేస్తారు. తపస్సు చేసి మేము పోయి గృహస్థ జీవనంలో పోవాలా, మేము పోము, గృహస్థ జీవనంలో మేము ఎందుకు పోవాలి, గృహస్థ జీవనానికి మేము అలవాటు కాము అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే మేము తపస్సు చేస్తాం, ఇంకా భగవంతుడి యొక్క శరణానికి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు వైకుంఠం ద్వారం దగ్గరికి పోతారు. వైకుంఠ ద్వారం దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు చిన్నగా ఉంటారు పిల్లలు. వాళ్ళకి బ్రాహ్మణత్వం ఉంటుంది, యజ్ఞోపవిత. వాళ్ళు చిన్నగా ఉంటారు, బట్టలు వేసుకోరు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు కృష్ణుడిలాగా. 4 మంచిగా కిందికిత్తుంటారు. ఇట్లనే ద్వారం దగ్గరికి పోయి నిలబడతారు. నిజానికి వైకుంఠ ద్వారం దగ్గర ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు? జయ విజయ్. వీళ్ళ పేరు ఏం పేరు? జయ విజయ్. యాక్చువల్లీ భగవంతుడి యొక్క లాస్ట్ తలుపు అనమాట. 3 ద్వారాలు ఉంటాయి యాక్చువల్లీ వైకుంఠంలో చెప్తారు. ముందు ద్వారం దగ్గర ఒక 2 ఉంటారు, తర్వాత ద్వారం దగ్గర 2 ఉంటారు. వాళ్ళ పేరు నేను చెప్తాను. ఈ లాస్ట్ ద్వారం దగ్గర ఉన్న వాళ్ళే జయ విజయ్. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చిన్నగా ఉంటారు కదా పిల్లలు, దొరిది మేము పోయి భగవాన్ దర్శనం చేసుకోవాలి అని చెప్తారన్నమాట. ఎవరయ్యా మీరు తింటున్నారు, భగవంతుడు దర్శనం చేసుకుంటారు, మంచి పెద్ద గడ్డలు మిసాలు ఇచ్చుకున్న వాళ్ళకే భగవంతుడి దర్శనం లేదు, మీరు చిన్నగా ఉన్నారు, మీరు వచ్చి మనగానే తీస్తామా అని చెప్తారు. అట్లా అయితే వాళ్ళు చూడ్డానికి రూపం చిన్నగా ఉంది, కానీ వాళ్ళు ఋషులు. తపస్సు కొన్ని వేల సంవత్సరాలు చేశారు. ఆ సనత్ కుమారులు ఆ జన్మ బ్రహ్మచారులు, 4 కుమారులు బ్రహ్మచారులు. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇంకా మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా, మేము శాపం ఇస్తే మంచిగా ఉండదు, అంటే శాపం ఇచ్చుకే మేము తెచ్చుకో, నువ్వు శాపం ఇస్తారా మీరే నమ్ముతారా? నవ్వుతే ఆ 4 భగవంతుడి మొట్టమొదటి కుమారులు కాబట్టి చాలా పవర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు మీరు 3 జన్మల వరకు అఖండ రాక్షసులకు జన్మిస్తారు భూలోకంలో శాపిస్తారు. 3 జన్మలు మీరు రాక్షసులుగా జన్మించాలి, లేదా 7 జన్మలు మీరు మంచివారే జన్మించాలి అని చెప్పేస్తారు. చెప్పేసరికి డోర్ ఓపెన్ అయిపోయి విష్ణు అంటారు, అయ్యో తప్పు అయిపోయింది. ఇప్పుడు గురువు శిష్యులు తప్పు చేశారంటే గురువు కొద్దిగా ఆయన కూడా ఏమన్నా తప్పు ఉంటుందని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు గురువు ఏం చేశారంటే, ఎందుకంటే నేను సరిగా చెప్పలేదు, నన్ను అర్థం చేసుకోలేదు,
ఎంతైనా నా శిష్యులు కొద్దిగా వదిలేయండి చూసి అంటే ఇంకా ఆప్షన్ అప్పుడు ఇస్తారు వాళ్ళు. మరి 3 జన్మలు వద్దంటే 7 జన్మలు మంచి వాళ్ళలాగా ఉండమనంటే అప్పుడు వాళ్ళు అంటారు మేము 7 జన్మలు భగవంతుని చూడకుండా ఉండలేము, వైకుంఠాన్ని వదిలి మేము ఉండాలి, ఒక్క క్షణం కూడా ఉండాలి అంటే వాళ్ళు చెప్తారు మాకు 3 జన్మలు కావాలి అని వెంటనే భూలోకంకి వెళ్ళిపోతారు. అప్పుడు సనత్ కుమార్లా ఏం చేస్తాడంటే భగవంతుని చూసి ఆ చతుర్భుజంలో ఉన్నటువంటి విష్ణువుని చూసి ఒకరు చేతుల్ని పట్టుకున్నారు, ఒకళ్ళు పాదాలని పట్టుకున్నారు, ఇంకొక పాదాన్ని పట్టుకున్నారు. భగవంతుని నుంచి పచ్చి గంధం వాసన వస్తూ ఉంటే పచ్చి గంధం వాసనని పీల్చుకుంటున్నారు. ఇట్లా భగవంతుని శరీరాన్ని వాళ్ళు పీలుస్తున్నారు ముక్కుతోటి. ఆ సనత్ కుమారుని తులసి దళాల నుంచి ఎంత మంచి, మీరు కృష్ణ తులసి వాసన చూడండి ఎప్పుడైనా, దాంట్లో నుంచి ఎంత మంచి వాసన. తులసి వాటర్ తాగితే ఎట్లుంటాయి, తులసి వాసన, పచ్చి గంధం వాసన, భగవంతుని నుంచి మంచి పరిమళం వస్తుందంట. దాన్ని వాళ్ళు మొత్తం వాసన చూస్తున్నారంట భగవంతుని. అని ఒకళ్ళు కాళ్ళు తింటే ఉన్నారు, ఒకళ్ళు కాళ్ళు, ఒకళ్ళు ఇది, ఒకళ్ళు చేతు, ఒకళ్ళు ఇది, ఒకళ్ళు వస్త్రాలు వాసన చూస్తున్నారట. భగవంతుడు ఎట్లయితే ఒక దూడ తన తల్లిని మొత్తం ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది, ఇళ్ళకి ఇల్లు కాకుండా పోతుంది, చూసుకుంటూ పోతే తన తల్లికి ఎంత ఆనందం అనిపిస్తుందో భగవంతుడు తన్మయం అయిపోతున్నాడు. నా భక్తులు అంటే హౌ దే ఆర్ ఫీలింగ్ అంటే భగవంతుని యొక్క అపీరెన్స్ చెప్తున్నారు. భాగవతంలో 3వ స్కందంలో వస్తుంది, 13వ అధ్యాయం నుంచి సృష్టి వరాహ అవతారం గురించి ఉంది. అందులో వాళ్ళు భగవంతుని యొక్క గొప్పతనం చెప్తున్నారు. వాళ్ళు భగవంతుని తులసి, కాళ్ళ మీద తులసి ఉంటే దాన్ని శ్వాసిస్తున్నారు, భగవంతుని యొక్క శరీరం నుంచి పచ్చి గంధం వాసన వస్తూ దాన్ని ఆస్వాదిస్తున్నారు. భగవంతుడిలో మెదడులో ఉండేటువంటి ఈ చంపకమాలన అంటారు కదా, ఆ మాలని నుంచి దండల నుంచి వస్తున్నటువంటి సువాసనని గ్రహిస్తున్నారు. ఒకళ్ళు కౌస్తుభం చూస్తున్నారు, అంటే మంచి నగలు ఏంటి ఇట్లా విచిత్రంగా చూస్తున్నారు భగవంతుని. ఆ కాంతికి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. అప్పుడు భగవంతుడు చెప్పారు, అసలు మీరు అనుకుంటున్నారా అది కావాలని నేనే చేశాను అలాగా. ఎందుకంటే భూమాతకి రానున్న రోజుల్లో చాలా కష్టం ఉంది. సో కాబట్టి దాన్ని క్లిష్టం చేయాలి, అంటే కరెక్ట్ చేయాలి, మళ్ళీ యథాస్థితిలో ఈ యొక్క సృష్టిని అంతా కూడా తయారు చేయాలనే ఉద్దేశంతో. సో మేము చూడండి, మరి అంత వైకుంఠంలో ఇంత పెద్ద తపస్సు చేసిన వాళ్ళకి క్రోధం ఎట్లా వచ్చిందంటే, క్రోధం వైకుంఠం బయటనే, వైకుంఠం పోయే ముందు ఇవన్నీ ఉండకూడదు, ఇవన్నీ వదిలేసే కదా వైకుంఠంకి పోతారు. మరి వైకుంఠంకి పోయే వాళ్ళకి ఇవన్నీ ఉండవు, సప్త వ్యసనాలు ఇవన్నీ ఉండవు. అట్లాంటిది వీళ్ళేమో సనత్ కుమారులు, ఆజన్మ బ్రహ్మచారులు, మంచి తపస్సంపన్నులు. అట్లనే మరి ఆ వైకుంఠాన్నే కాపలా కాసేటోళ్ళకి ఇంకెంత శాంతం ఉంటారు వాళ్ళు. మరి వాళ్ళు కూడా ఎందుకు ఆపారు వీళ్ళు తెలిసి వాళ్ళని? ఇప్పుడు వాళ్ళు మునులు ఋషులని తెలిసి కూడా వాళ్ళని ఎందుకు ఆపారు అంటే భగవంతుడు చెప్తారు, అది ఆ స్టోరీ ఐ జస్ట్ ప్లే డైరెక్షన్, భగవంతుడి యొక్క డైరెక్షన్ లో జరుగుతుంది, అంటే భగవంతుడు చేపిస్తాడు దాన్ని అలా. సో అట్లా వాళ్ళు భగవంతుని యొక్క నుంచి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతారు. అయితే ఒకనొక స్థితి వస్తుంది, వీళ్ళు చెయ్యని చెప్తారు, మేము ప్రజా ఉత్పత్తి చెయ్యమని చెప్తే అప్పుడు 12 మంది ప్రజాపతుల్ని భగవంతుడు మళ్ళీ బ్రహ్మ సృష్టిస్తారు. అందులో మనువు ఉంటారు, మనకి ఇప్పుడు స్వయంభూ మనువు ఉన్నారు, చాలా మంది 12 మంది మనువులు ఉంటారు. సో మనువు ఇంకా శృతి ఏదో పేరు ఉంటుంది, ఆమె ఇద్దరు మన తల్లిదండ్రులు అనమాట, వాళ్ళు మనం పుట్టుకకి కారణం. వాళ్ళిద్దరిని పంపిస్తారు, వెళ్ళి భూలోకంలో మీరు ప్రజా ఉత్పత్తి చేయండి అని చెప్పి పోతే వాళ్ళు లోకాలన్నీ దాటుకుంటూ వస్తున్నారట. సత్యలోకంలో ఆ లాటర్ తీసుకొని కిందికి జనలోకం ఉంటుంది, తపాలోకము, జనాలోకము, మహాలోకము, సువర్లోకము, భూవర్లోకము, ఇలా భూలోకంకి వచ్చేసరికి భూలోకం లేదు, బ్రహ్మాండం ఇట్లా ఉంది, మంచిగా గుర్తుపెట్టుకోండి. బ్రహ్మాండంలో భూలోకం అంటే ఒక భూమి 9 గ్రహాలే లేవట శాస్త్రంలో ఉంది. ఒక భూలోకం అనేటువంటి ఒక ఆవరణలో అనంతమైనటువంటి ఖగోళాలు ఉన్నాయట, అనంతమైనటువంటి గ్రహాలు ఉన్నాయట. కానీ ప్రభుపాద చెప్తారు అందులో 9 మాత్రమే గుర్తించబడినాయట. ప్రభుపాద చెప్తారు ఏదో ఒక రోజు మిగతా గ్రహాలు కూడా గుర్తిస్తారు.
అనంతమైనవి ఉన్నాయి. అంటే ఈ ఆవరణంకి వచ్చేసరికి ఇది భూలోకంకి సంబంధించిన భూవర్లోకం ఇదంతా. ఈ భూవర్లోకంలో కేవలం 9 గ్రహాలు మాత్రం మనం గుర్తించిన భూమి ఇక్కడ ఉంది అని. కానీ అనంతమైనటువంటి గ్రహాలు ఉన్నాయండి. ఇంకా కిందికి లోకాలు ఉన్నాయి, ఒక్కొక్క డిఫరెంట్ లోకాలు. అట్లా వాళ్ళు చూసేసరికి భూమి స్థానంలో లేదు, భూమి లేదు అక్కడ. అయ్యో నువ్వు భూమి మీద అంటే మనుషుల్ని ఉత్పత్తి చేయమన్నారు, అక్కడ భూమే లేదు అని చెప్పి తిరిగి మళ్ళీ బ్రహ్మ దగ్గరికి పోయి వాళ్ళు చెప్తారట, అయ్యా తండ్రి మీ మాటను మేము జవదాడము, నిజానికి మేము అక్కడ పోయి చేద్దాం, ప్రజా ఉత్పత్తి చేద్దామని చెప్పి అక్కడ భూమి లేదు. ఏం జరిగిందయ్యా? చూసేసరికి మళ్ళీ బ్రహ్మ తను యోగా చేసుకుంటే అంత అర్థమైపోతుంది. ఆ భూమి హిరణ్యకశిపుని యొక్క ఆగంతాలు ఉంటాయి కదా, వారు చేసేటువంటి దుశ్చర్యలకి, అధర్మ చర్యలకి భూమి కంపించిపోయి నశించిపోయి అది పాతాళంలో పడిపోతుంది. నిజానికి ఎందుకు ఈ ఇద్దరు జన్మిస్తారు రాక్షసులు? ఫస్ట్ జన్మ ఎప్పుడైతే 3 జన్మలు అన్నారు కదా రాక్షసుల్లో పుడతామని, అందులో ఫస్ట్ జన్మ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. అయితే పూర్వము మంచి గుర్తుపెట్టుకోండి, ఈ గోళం మీద ఈ లోకంలో కాదు, వేరే లోకంలో కశ్యపముని, ఎవరు ముని? కశ్యపముని, ఆమె భార్య దితి. ఏం పేరు? దితి. నేను అడుగుతాను, మరి గుర్తుపెట్టుకోండి. ఈ కశ్యపముని చాలా గొప్ప ఋషి అన్నమాట. అయితే శాస్త్రంలో ఏం చెప్పారంటే, అది ఎంత పెద్ద ముని అయినా ఎవరైనా ఏమైనా గృహస్థ జీవనంలో ఉన్నప్పుడు సమయం ఉంటుందన్నమాట. ఒక సమయము, సందర్భము ప్రకారమే స్త్రీ పురుషులు వాళ్ళు సంభోగం చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడంటే అప్పుడు సంభోగం చేస్తే ఏమవుతుందంటే రాక్షసులు పుడతారని చెప్పి శాస్త్రంలో క్లియర్గా రాసింది. అయితే ఒక సాయంత్రం సమయం అవుతుంటుంది, సంధ్యా సమయం. పొద్దున బ్రహ్మ ముహూర్తం ఎంత పవిత్రంగా ఉంటుందో సాయం సంధ్య కూడా అంతే పవిత్రంగా ఉంటుందని మన ఆచార్యులు చెప్తున్నారు. అయితే ఆయన కొద్దిగా సంధ్యా సమయంలో ఉంటారు. ఆయన భగవంతుడు అస్తమిస్తున్నాడు కాబట్టి అవన్నీ రికవరీ చేసుకుంటున్నారు. అయితే ఆ దితి నీళ్లు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేసి ఆమెకి ఒక రకమైన కోరిక వస్తుంది, అరే తన భర్తతో తను భోగించాలనేటువంటి ఇంద్రియాలకు కామం వస్తుంది, లస్ట్ వస్తుంది. సో తను ఏం చేస్తుందంటే ఆ వెంటనే ఆపుకోలేక ఏం చేస్తుందంటే కశ్యప ముని దగ్గరికి పోయి తన కోరికని వెల్లడిస్తే తను చెప్తారు, సమయం కాదు దేవి, నాకు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు సమయం ఇవ్వండి, సూర్యభగవానుడు అస్తమిస్తారు, దాని తర్వాత నేను మీ యొక్క కోరికను చెల్లిస్తాను అని చెప్తారు. కానీ ఏదైనా సృష్టికి సంబంధించింది కాబట్టి ఆమె పట్టుబడుతుంది అనమాట. లేదు కావాలి కంపల్సరీగా అన్నప్పుడు అప్పుడు ఇక తప్పేది లేక బలవంతంగా అది కోరిక అనేది జరిగిపోతుంది. ఆ జరిగినప్పుడు ఈ హిరణ్యకశిపుడు కడుపులోకి వస్తాడు. అందుకని సృష్టిలో ఉంది ప్రతి దానికి ఒక సందర్భము, సమయం ఉంటుందట. ఆ సందర్భము, సమయం ప్రకారము చూడండి, మనకు కోరికను తీర్చుకోవడానికి కూడా సందర్భం, సమయం ఉంది. అది అనివార్యమైనటువంటి సమయాల్లో కానీ సందర్భాల్లో కానీ దాన్ని వ్యవహరిస్తే మన హిరణ్యకశిపుడు, రావణాసుడు, కుంభకర్ణుడు కూడా ఇలాంటి సమయాల్లోనే పుట్టారు. కాబట్టి అలా హిరణ్యాక్షుడు పొట్టలో ఉన్నప్పుడే చాలా లక్షణాలు కలుగుతాయట, బయట ఎన్నెన్నో ఆఘాతాలు జరుగుతూ ఉంటాయట. అప్పుడు దితి అనుకుంటుందట, అబ్బా వీడు కడుపులో ఉన్నప్పుడు ఇన్ని దుశ్చర్యలు చూడాల్సి వస్తుంది, వీడి కడుపులో నుంచి బయటపడితే ఇంకేం చేస్తాడు అని చెప్పి 100 సంవత్సరాలు ఆమె కడుపుల్ని దాచుకుంటుందట పిండాలు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు దాచుకుంది కడుపులో? 100 సంవత్సరాలు. ఎవరెవరిని? హిరణ్యకశిపుడు. సో హిరణ్యకశిపుడు అంటే, హిరణ్యం అంటే ఏంటి? హిరణ్యం అంటే సంస్కృతంలో గోల్డ్, బంగారం. హిరణ్యకశిపు అంటే కశిపు ఇన్ ద సెన్స్ బెడ్, ఇట్ ఇన్ ఇంగ్లీష్ బెడ్, మంచం, బెడ్ పడుకునే మంచం. అంటే తాను
ప్రతీది కూడా డబ్బు అనే దాన్ని మోహించు. డబ్బు 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 అంటే బంగారం బంగారం, బంగారం ఇన్ ద సెన్స్ డబ్బు కాదు, డబ్బు డబ్బు అంటే వాడు ఎలా ఉంటాడంటే హిరణ్యకశిపు అనేటువంటి పేరు వాడికి, వాడి కృత్యాలు ఎలా ఉంటాయంటే నిరంతరం వాడికి ఎవరినో ఒకరిని అసంఘిక కార్యం చేయాలి, అధర్మ కార్యం చేయాలి, దాని నుంచి డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించుకోవాలి, దాంతో ఇంద్రియాలని తృప్తిపరచుకోవాలి, బయట మీద తిరగాలి. ఇది హిరణ్యకశిపుడి యొక్క నామానికి ఉన్న మీనింగ్. అంటే డబ్బు ఎంతసేపు డబ్బు 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 అంతే. ఇంకా వాడు డబ్బు సంపాదించుకోవడం, ప్రతిదీ ఇంద్రియ తృప్తి చేసుకోవడం, మంచిగా రెస్ట్ తీసుకోవడం, ఇది హిరణ్యకశిపుడి యొక్క పని. హిరణ్యాక్షుడు. అక్షయ అంటే చూపు, అక్షయ అంటే సంస్కృతంలో ఐస్, కళ్ళు యాక్చువల్లీ. అంటే హిరణ్యం అంటే మనకు తెలుసు అది ధనం, డబ్బు, గోల్డ్. అంటే చూసిన ప్రతిదీ కూడా నాదే అనుకునేవాడు అనమాట. ఇది ఉంది, ఇది నాకే, ఇది నాదే, ఇది ఉంది గుడి, ఇది నాదే. నేను రాకముందు గంగాధర ప్రభు, నేను వచ్చిన తర్వాత నాది, అంతే. అట్లా వాడికి ఏమంటారు దర్పం ఎక్కువ అనమాట. వాడు ఏమైనా చేయొచ్చు, ఇంకా నేను ఏమైనా చేస్తా, ఇంకెవరినైనా ఎదిరిస్తా అని చెప్పి ప్రతి లోకంకు పోతాడట. వాడు పోయి వర్ణుడు ఉండేటువంటి లోకంకి వెళ్ళిపోతాడు. కింద రసాతలము మహాతలము ఉంటుంది, వర్ణదేవుడు ఉండేటువంటి. ఆయన క్యాపిటల్ సిటీకి పోయి ఆయన అంటాడే, వర్ణదేవరా నేను నీతో యుద్ధం చేయడానికి వచ్చిన రాజెల్లి యుద్ధం చేద్దాం అంతటి. సో యుద్ధం చేస్తే నేను నిన్ను ఓడించేస్తా, కలాస్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇదంతా లోకం నాది అని చెప్పి చెప్తా. అంటే ఎంత దర్పం వాడికి. అంటే భగవంతుడు చెప్తున్నారు అసుర లక్షణాలు భగవద్గీతలో, ఎవడైతే దంభం ప్రదర్శిస్తాడో, దర్పం ప్రదర్శిస్తాడో, అహం ప్రదర్శిస్తాడో వాడు అసురుడు అని చెప్పి చెప్తున్నారు భగవంతుడు. సో అట్లా ఆయన ప్రదర్శించేసరికి ఆయన అంటాడంట, నేను ఎక్కడ నీతోటి పోరాడతానయ్యా, నేను పోరాడేవాడిని కూడా కాదు, నేను పోరాడలేను, కానీ నీతో ఎవరు పోరాడగలుగుతారో ఆయన మాత్రం చూపించగలుగుతా అని చెప్తారు అన్నమాట. అప్పటికే భూమి కింద పడిపోయింది. కింద పాతాళ లోకంలో గర్భోదక అంటే సముద్రంలో పడిపోయింది, గర్భోదక సముద్రంలో. నిజానికి మనందరికీ డౌట్ రావాలి, ఇప్పుడు భూలోకం మీదే సముద్రాలు ఉన్నాయి, భూమి మీద సముద్రాలు ఉన్నాయి, భూమి ఇంకే సముద్రంలో పడిపోయింది. భూమి కాకుండా భూమండలం కాకుండా, మండలం అంటున్నాం మనం, లోకాన్ని మండలం, భూమండలం కాకుండా ఇంకా పాతాళ మండలం ఉన్నది. సో ఇంకా తలాతల రసాతల మహాతల ఇట్లా లోకాలు ఉన్నాయి అన్నమాట. ఆ కిందికి మొత్తం 7 లోకాల తర్వాత కిందికి మళ్ళీ పెద్ద గర్భోదక సముద్రం. అందులో ఈ హిరణ్యాక్షుడు ఏంటంటే ప్రతి దగ్గర ఈ భూమికి ఉండాల్సినటువంటి ఈ ఏమైతే భూమి దేని వల్లనైతే నిలబడి ఉందో ఆ యొక్క వాటన్నిటినీ కూడా ఈ హిరణ్యాక్షుడు మొత్తం కూడా డిస్మాటిల్ చేస్తాడు అన్నమాట. అంటే మొత్తం నశింపజేస్తాడు. దాని మూలంగా భూమి తట్టుకోలేక ఆ ప్లేస్లో ఉండలేక పాతాళంలో పడిపోతాడు. భగవంతుడు అప్పుడు వరాహ అవతారాన్ని తీసుకుని పాతాళం నుంచి భూదేవిని తల కొమ్ములకి తీసుకొని అలా భగవంతుడు మళ్ళీ తిరిగి ఆ ప్లానెట్లో పెట్టడానికి ప్రయత్నం, అంటే ఆ సౌర కుటుంబంలో పెట్టడానికి పోతున్నాడు. దాన్ని అప్పుడు ఇగో ఈయన అక్కడ వరాహ అవతారం కనిపిస్తుంది, ఆయనతో మీరు పోట్లాడంటే అప్పుడు భగవంతుడు వరాహ అవతారం తెల్లగా ఉన్నారు, శ్వేత వరాహ కల్పం అంటారు. మీరు మంత్రాలు చదువుతుంటే వస్తుంది, శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే. సో ఇవి ఉన్నాయి, మనం మళ్ళీ తెలుసుకుంటాం. శ్వేత వరాహ కల్పం అంటారు. శ్వేతం అంటే వైట్లో ఉన్నాడు, పిగ్ వైట్లో వచ్చింది ఫస్ట్. అప్పుడు వస్తే నీకోసమే ఈయన చెప్పిన వరుణుడు నువ్వు రా, నీతో పోటీ చేస్తా అని చెప్తే ఇలా భగవంతుడు చూసి అన్ని హిరణ్యాక్షుని నువ్వు వస్తా ఆగు కొడుకాను అన్నీ ఉండు, నేను భూమాతని పలాని చోటున పెట్టాల్సిన దగ్గర పెట్టి వస్తా అని చెప్పి భూమాతని అక్కడ ఉంచేసి తిరిగి తాను మళ్ళీ అటు పోటీ చేయడానికి వస్తున్నాడు. ఆ తిరిగి పోటీ చేయడానికి వచ్చేంత లోపు ఒక కల్పం అయిపోయిందట. కల్పం అంటే ఏంటో నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇంకొక భగవంతుడు తాను 2 వరాహ అవతారాలు తీసుకున్నారు 2 సార్లు. ఎన్నిసార్లు తీసుకున్నారు? మనందరికి ఎన్నిసార్లు తెలుసు? నిజానికి 2 సార్లు తీసుకున్నారు. శ్వేత వరాహ కల్ప, రక్త వరాహ కల్ప. సో శ్వేత వరాహ కల్ప అంటే శ్వేతం అంటే తెలుగులో వైట్, తెలుపు, శ్వేత తెల్లగా వరాహ అవతారం తీసుకున్నారు.
ఇంకొక అవతారం రక్త వరాహ కల్ప, అంటే రెడ్ కలర్. భగవంతుడు హిరణ్యాక్షుని చంపినప్పుడు రెడ్గా కలర్ తీసుకొని అప్పుడు ఆయనతో పోటీ చేసి ఆయన్ని చంపేస్తారు. ఎందుకు వరాహ, నాకు డౌట్, నేను అడుగుతాను డౌట్, ఎందుకు వరాహ అవతారమే తీసుకోవాల్సి వచ్చింది భగవంతుడు? ఇంకా వేరే అవతారాలు మస్తు తీసుకోవచ్చు కదా. వై భగవాన్ వరాహ అవతారం మాత్రమే తీసుకున్నాడు? ఎందుకు భగవంతుడు వరాహం తీసుకోవాల్సి వచ్చింది? వై? రాక్షసులకు రకరకాల వరాలు ఉంటాయి కదా. హిరణ్యకశిపుడికి ఎలా ఉంది, అలాంటి వరం మీద ఉండాలి. ఓకే, నిజానికి వాళ్ళకి ఏం వరం లేదు. కానీ మీరు చూడండి, ఒక భూమి అంటే గుండ్రంగా ఉంది, ఆ భూమిని లేబట్టాలంటే ఎంత శక్తివంతుడై ఉండాలి. అట్లాంటిది భూమిని ఆపాలి మళ్ళీ, అవునా? భూమిని ఆపాలి. అయితే భూమాత పడిపోయినటువంటి పాతాళం ఏదైతే ఉందో, పాతాళ లోకం, ఆ పాతాళ లోకము బురద నీళ్ళతోటి, అంటే కొద్ది మురికిగా ఉండేటువంటి ప్రాంతం, మురికిగా ఉండేటువంటి ప్రాంతం, అంటే డస్టీ ప్లేస్ అన్నమాట. అంతా అంటే మంచి క్లీన్గా ఉండదు. అక్కడ క్లీన్గా ఉండని ప్రదేశానికి సూకరం వెళ్తుంది. సూకరం బురదలో కూడా టక్ వెతుకుతుంది మొత్తం. అది ఎక్కడుంది వస్తువు అది వెతకగలుగుతుంది, దానికి శక్తి ఉంది సూకరానికి. దట్స్ వై కృష్ణ టు వరాహ. బురదలో అయితే పంది చేయగలుగుతుంది ఆ సాహసం, కానీ మిగతా జంతువు చేయలేదు. అందులో ఎక్కడో భూమాత ఎక్కడో పడిపోయింది, దాన్ని వెతికి అమ్మవారిని తీసుకొని పోయి అక్కడ పెట్టింది. ఎప్పుడైతే శ్వేత వరాహ కల్పంలో భగవంతుడు భూమాతను తీసుకున్నారో, ఈ భగవంతుడు కొద్దిసేపు భూమాత ఉన్నంత సేపట్లోనే వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు జన్మిస్తాడు. వరాహ దేవుడు భూమాతకి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆయన పేరు భౌమాసురుడు, యాక్చువల్లీ రాక్షసుడు. భగవంతుడు అమ్మవారి భూదేవి మంచి పుత్రుడు పుట్టాలి కదా, కానీ రాక్షసుడు పుట్టాడు వాళ్ళకి. భౌమాసురుడు అని రాక్షసుడు ఉంటాడు, దాని గురించి మళ్ళీ మాట్లాడతారు. ఇట్లా భౌమాసురుడు జన్మిస్తాడు. ఈ రెడ్ కలర్లోకి వచ్చినప్పుడు అప్పుడు చెప్తాడు, ఇప్పుడు వెళ్ళి మీరు ఇప్పుడు అదేది నేను పలికరిస్తున్నంత కూడా పోయాడు మీ వరాహదేవుడు అంటే, ఇప్పుడు వస్తాడు ఆగు అని చెప్తాడు వరుణుడు. అప్పుడు రక్త వరాహ స్వామి అవతారంలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చి ఈ సూకరం ఎలా అంటే, ఈ ఎవడైతే అసుర లక్షణాలు గణనీయంగా ఉన్నాయో, ఎవడైతే గణనీయంగా ఉంటాడో, ఎందుకంటే దంభము, దర్పము, అసురత్వము, అశుద్ధత్వము, అపరిశుభ్రత, రక్త మద మాంసాలను అన్నింటినీ కూడా ఎప్పుడు కూడా సదా మదిలో తింపుకునేవాడు, వీడంతా కూడా అసురుడు అనమాట. సో వాణ్ణి సంహరించాలంటే ఆ వరాహానికి ఉన్నంత శక్తి జంతువుకి ఇంకా దేనికి ఉండదు కదా. అందుకోసమనే తాను అత్యంత బలంగా హిరణ్యాక్షుడితో కొట్లాడతాడు. కొట్లాడి ఆయన యొక్క గదతోటి చంపేస్తాడు అన్నమాట. అట్లా వరాహ అవతారాన్ని తీసుకొని భగవంతుడు ఆయన యొక్క హిరణ్యాక్షుని సంహరించాడు. సో హిరణ్యాక్షుడు ఎలా పుట్టాడు? దితి కశ్యపులు అనవసరమైన సమయంలో కలవడం వల్ల ఇలాంటి రాక్షసులు పుట్టారు. సో ఇలా రాక్షసులు పుట్టడం వల్ల ఆ భూమి అవకతవకలకి గురైపోయి భూమిని మొత్తం దవ్వడం మొదలు పెట్టాడట వాడు. బంగారం ఎక్కడ దొరుకుతుంది, ఏం దొరుకుతుంది, భూమిని మొత్తం అల్లకల్లను చేసి భూమి ఈ యొక్క సౌర కుటుంబంలో నిలబడి ఉండడానికి కావలసినటువంటి మెటీరియల్ అంతా కూడా సర్వనాశనం చేసేస్తాడనమాట హిరణ్యాక్షుడు. దాని మూలంగా భూమి అక్కడ ఆగలేక భూమి ఇట్లా అనగానే పోయి పాతాళంలో పడుతుంది. సో భూమి మాత వెయిట్ చేస్తుంది, ఎప్పుడు ఎవరు వస్తారు చూస్తాం, భగవంతుడు తీస్తాడు. సో ఇట్లా ఒక కల్పంలో భగవంతుడు వచ్చాడు. నిజానికి కల్పం అంటే ఏంటంటే, ఇప్పుడు కలియుగం ఎన్ని సంవత్సరాలు? కలియుగం ఎన్ని సంవత్సరాలు? కలియుగం యొక్క ఆయుష్ ఎన్ని సంవత్సరాలు? నో, అదే దట్స్ వై యూ షుడ్ ఆల్ ఎవ్రీబడి నో. మీ అందరికి తెలియాలి. నేను రేడియోలో వచ్చి రోజు ప్రోగ్రామ్ వచ్చినట్టు రేడియోలో చెప్పినాను అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ విల్ బి. ఏదో ఒకటి గుర్తుంటే ఇట్స్ బెటర్ ఫర్ యూ పీపుల్, రైట్?
కలియుగము 4,32,000 సంవత్సరాలు, 4,32,000 ఇయర్స్, 4,32,000 సంవత్సరాలు. ఒక క్యాలిక్యులేటర్ ఉందా ఎవరి దగ్గర? ఉందా? ఇంటూ మల్టిప్లై చేయండి దాన్ని రెండింతలు చేస్తే ద్వాపర యుగం వయస్సు అది ఎంత? 8,34 ఇయర్స్, 64 ఇయర్స్. దాన్ని ట్రిబుల్ చేయండి, దాన్ని ట్రిబుల్ ఎంత వస్తుంది? 12 లక్షల సంథింగ్ చేంజ్ వస్తుంది. అది త్రేతాయుగం, రాముడు ఉన్నటువంటి యుగం యొక్క ఆయుష్. దాన్ని 4 టైం చేయాలి, 4th టైం, 4 టైమ్స్ ఎంత వస్తుంది? 70 lakhs ఏదో వస్తుంది, 7 lakhs ఏదో వస్తుంది, 17 లక్షలు చేంజ్ వస్తుంది. మాతాజీ హరే కృష్ణ. ఈ 17 లక్షల సంవత్సరాలు ఉన్నాయి కదా, యుగము ఒక్కొక్క యుగం అండి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. ఈ 4 యుగాలు జరిగినాయి కదా, 17 లక్షలు అయింది. ఈ 4 యుగాలని కలిపిందని ఒక మహాయుగం అంటారు. ఏమంటారు? ఒక యుగం, మహాయుగం. ఇప్పుడు వచ్చింది కదా క్యాలిక్యులేషన్, 17 సంవత్సరాలు ఇంటూ 1000 ఇయర్స్, ఇంటూ 1000. ఈ 1000 ఇయర్స్ అయితే బ్రహ్మదేవుడికి ఒక్క రోజు అట. బ్రహ్మదేవుడికి ఒక్క రోజు. కల్పం అంటే ఏంటంటే ఒక రోజులో నైట్ ఉంటుంది, డే ఉంటుంది కదా. ఒక డే అయిన తర్వాత నైట్ ఏదైతే నైట్ ఉంటుంది కదా, భగవంతుడు నైట్ అయితే తెల్లారేటప్పటికీ సత్యలోకము, తపలోకము, జనలోకం, ఈ 3 లోకాలు ఉండి మిగతా లోకాలన్నీ కూడా నీటిలో మునిగి ఉంటాయట. అంటే మధ్యాహ్నం అయ్యేసరికి 12 గంటలు అయిపోతే ఒక కల్పం అన్నమాట. అంటే మహాయుగాలు 1000, మహాయుగాలు 100 అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు. మళ్ళీ 100 మహాయుగాలు అయితే మళ్ళీ ఒక రాత్రి. ఇంటూ 1000 చేశారు కదా శాస్త్రంలో ఉంది. మళ్ళీ ఎప్పుడైనా బోర్డు పెట్టి మంచిగా చెప్పుకున్నాం. అయితే ఇట్లా బ్రహ్మదేవుడి ఆయుష్ ఎంతనట, అట్లా దాని వచ్చిన దాంతో మీరు క్యాలిక్యులేషన్ చేయండి. 100 ఇయర్స్ బతుకుతారా? 100 సంవత్సరాలు. ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అయితే తెలియదు, అవునా? రోజు రాత్రి పొద్దుగల వరకల్లా మొత్తం బ్రహ్మాండాల లోకాలన్నీ రికవర్ అయిపోతాయి. మళ్ళీ పొద్దున్న వరకల్లా మళ్ళీ పొద్దుగల లేచే వరకల్లా కొత్తది. అంటే ఆ కొత్తది లోపు ఎన్ని వేల సంవత్సరాలు అయిపోతున్నాయి మనకి, ఇక్కడ యుగాలు అయిపోతున్నాయి మొత్తం. నిజంగా అట్లా జరుగుతుందా అని ఒక క్వశ్చన్ వేసింది. నిజంగా జరుగుతుందా? మీరు చెప్పండి, నిజంగా జరుగుతుందా? అట్లా జరుగుతుందా? మాట్లాడి మా లక్ష్మి మాత జరుగుతుందా? ఇప్పుడు ఒక మాట అంటున్నా, జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న చీమ ఉందండి. మీరు బీంగల్ నుంచి ఇక్కడికి రావడానికి ఆటోలకి ఒక అర్ధగంటలో 2 గంటల్లో వచ్చేసారు, గంటలో. అదే ఒక చీమ పారుకుంటా బీంగల్ నుంచి మోతికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? హౌ మచ్ టైం ఇట్ విల్ టేక్ కదా. ఇప్పుడు ఈ మెట్లు ఎక్కి దిగేయడానికి మీకు 1 నిమిషం 10 సెకండ్లు పడుతుంది. అదే చీమకు అక్కడి నుంచి ఆ మెట్లు ఎక్కి ఈ పై ఫ్లోర్కి రావాలంటే ఏం లేకపోయినా ఒక 3-4 గంటలు 5-6 గంటలు పడుతుంది. సేమ్ థింగ్ మనందరం చిన్నగా ఉన్నాం, అది మనకి పెద్దగా అనిపిస్తుంది. భగవంతుడికి మనకి ఒక రోజులో అయిపోయింది, కొంతమందికి పెద్దగా అనిపిస్తుంది అట్లా. సో ఇట్ విల్ బి దేర్ డెఫినెట్లీ, అది జరుగుతుంది. అట్లా కల్పం అంటారు అనమాట. ఒక కల్పం అయిపోయి ఇంకొక కల్పం వచ్చేసరికి, అంటే ఈ రాత్రి అయిపోయి మళ్ళీ పగలు వచ్చేసరికి మళ్ళీ ఆ యొక్క కల్పంలో భగవంతుడు రెడ్ అవతారంలోకి వచ్చి ఆయన్ని పోరాడి చంపేశారని శాస్త్రం చెప్తుంది. సో చూడండి, భగవంతుడు తాను భక్తులకి ఉద్ధరించడానికి అతి నీచమైనటువంటి ప్లేస్లో పంది అవతారం తీసుకోగలుగుతారు. భగవంతుడు తన నమ్ముకున్న భక్తుల్ని ఆనందపరచడానికి దివ్యమానమైనటువంటి దేవాది దేవుడైనటువంటి కృష్ణుడు అవతారం తీసుకుని నిత్య నూతనంగా భగవంతుడు అందరినీ ఆకర్షించగలుగుతాడు. అదే భగవంతుడు ఈ సృష్టి భారం మోయాల్సి వచ్చినప్పుడు కూర్మ అవతారమై భగవంతుడు తన నొప్పినంతా కూడా భరిస్తాడు.
అదే భగవంతుడు అందరినీ ధర్మం ధర్మం, అధర్మం అధర్మం, మంచి మంచి, చెడు చెడు విడదీయాలనుకున్నప్పుడు మోహిని అవతారంగా కూడా అవతారం చెందగలుగుతారు. అదే భగవంతుడు ఒక భక్తుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి రాక్షసుల్ని పేగుల్ని తెంపి మరి మెడలేసుకునేటువంటి సగం సింహము సగం మనిషిగా అవతరించి నరసింహ అవతారం తీసుకోగలుగుతారు. అదే భగవంతుడు అవునా ఇలా భూమాతని, భూమిని, అధర్మాన్ని ప్రవర్తిస్తున్నటువంటి వాణ్ణి సగం వరాహము సగం మనిషిగా ఉండి వరాహ అవతారం తీసుకొని అని చంపేస్తాడు. భగవంతుడు ఏమైనా చేస్తాడు, భగవంతుడు చేయాలనుకుంటే ఏమైనా చేస్తాడు. అంటే మంచి ఆ ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు ఏ అవతారమైనా తీసుకుంటాడు, ఏ స్థితికైనా పోతాడు. మీకు మొదటి స్కందంలో భాగవతంలో కుంతి మహారాణి అంటుందన్నమాట, ఎందుకయ్యా నీకేం అవసరమని నువ్వు అవతారాలు ఎత్తాలి కృష్ణ? నువ్వు భోగించని భోగాల, నువ్వు రతించని క్రీడల, నువ్వు అభ్యసించని యోగాల, నీ నోరు పండని పదార్థాల, నీ సుఖము కొందని నేలన, అసలు నువ్వెందుకు అవతారాలు తీసుకోవాలి? నువ్వెందుకు నిందలు పడాలి? నువ్వెందుకు కష్టాలు పడాలి? నువ్వెందుకు ఆకలి కోర్చుకోవాలి? నువ్వెందుకు ఇతరుల ద్వారా నిందించబడాలి? నువ్వెందుకు కష్టం అనుభవించాలి? ఇతరులు నిన్నందే కృష్ణుడు ఇట్లా, ఈ దేవుడు ఇట్లా, ఈయన ఇట్లా అని నువ్వు నిందలు పడాల్సిన కర్మ నీకేంటి? ఎందుకయ్యా నీకు పనులేగా చేస్తావు? నువ్వు అనుకుంటున్నావు నిన్ను గుర్తించాను, నా వాళ్ళు ఎప్పుడైనా నన్ను గుర్తించి నా వైపుకి వస్తారేమో అనేటువంటి భావనతో నువ్వన్నీ చేస్తున్నాయేమో. కుంతి మహారాణి ప్రార్థనలని సపరేట్ ఉన్నాయి. కుంతి మహారాణి చెప్తుంది, కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణ, నువ్వెక్కడ భక్తులకి కష్టం ఉంటే నువ్వు ఉంటావు అక్కడ. యు ఆర్ దేర్ ఎవ్రీవేర్ వేర్ విల్ గెట్. మాకెక్కడైతే ఈ కామ క్రోధ అరిషడ్ వర్గాలు మా మీద దాడి చేస్తూనే ఉంటాయి, అప్పుడు నువ్వు ఉంటావు. శత్రువులు మమ్మల్ని దాడి చేయాలనుకున్నప్పుడు ఉంటావు. ఏ రకమైన కష్టం వచ్చినా భగవంతుడిగా నువ్వు ఉన్నావు. ఈరోజు రాజ్యం అంతా గెలిచిన తర్వాత అప్పగిచ్చేసి మమ్మల్ని వదిలేసిపోతున్నావు అంటే సుఖంలో ఉన్నప్పుడు మమ్మల్ని వదిలేస్తావు కృష్ణ. ఇది మాకు నువ్వు చెప్తున్నావు, ఈ సుఖం మాకు వద్దే వస్తుంది కృష్ణ. యూ హ్యావ్ టు గివ్ us. మాకు మీరు కష్టమేమండి, కష్టంలో మీరు తప్పకుండా భగవత్ భక్తుల చెంత ఉంటారు, భగవత్ భక్తుల పక్కనే ఉంటారు. ఇది నిజం, ఎవరు నమ్మినా నమ్మకపోయిన నిజం అని కుంతి మహారాణి చెప్తుంది కుంతి ప్రార్థనలో. సో కాబట్టి భగవంతుడు నిజానికి మనం ఎప్పుడు కూడా పరిరక్షిస్తూనే ఉంటారు. కాకపోతే మనమే భగవంతుడిని గుర్తించట్లేదు. భగవంతుడికి ఏం అవసరం? 10 అవతారాలు ఎత్తారు, ఇంకా మస్తు ఎత్తుతారు. వరావతారం ఎందుకు ఎత్తాలి? భూలోకం ఎందుకు ఎత్తాలి? చెప్తున్నారు శాస్త్రంలో ప్రభుత్వాలు. ఒకప్పుడు వేరే గ్రహం మీద అంటే వేరే లోకంలో హిరణ్యకశిపుడు జన్మించారు. అదే ఇంకొక లోకంలో భూలోకం, అంటే అన్యాయం ఒక దగ్గర, అధర్మం ఒక దగ్గర. వేరే వేరే ప్లానెట్స్లలో జరిగింది, వేరే వేరే గ్రహాల్లో. కొన్ని రోజులు త్రేతాయుగంకి వచ్చేసరికి ఒకటే ప్లానెట్, అంటే ఒకటే లోకము, ఒకటే భూమండలము, ఒకటే భూమి, ఒకటే దేశం, ఒకటే 2 దేశాలు వేరు వేరు. భారతదేశం వేరు, రావణాసురుడు లంక వేరు. దాని తర్వాత ద్వాపరయుగం, ఒకటే లోకము, ఒకటే భూలోకము, ఒకటే భారతదేశము, ఒకటే రాష్ట్రము, ఒకటే కులము, ఒకటే వంశము. అన్నదమ్ములు కౌరవులు పాండవులు. అదేవిధంగా కలియుగంలో అయితే అన్ని ఒక దాంట్లోనే ఒక్కరిలోనే ఉన్నాయి. ఎంతమంది హిరణ్యాక్షులు ఉన్నారు తెలియదు. అందులో మనం ఏమవుతాం? హిరణ్యాక్షులు. సరే, భగవంతుడు చాలా కరుణామయుడు. ఎంత కరుణ అంటే భగవంతుడి యొక్క కరుణ అనిర్వచనమైంది, చాలా గొప్పనైంది భగవంతుడి కరుణ. అంత భగవంతుడు పంది అవతారం తీసుకుని చెప్తే భగవంతుడు పంది కాదండి. భగవంతుడు తాను అవసరమైతే ఏ అవతారమైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అది భక్తులకి, అదేవిధంగా ధర్మాన్ని పరిరక్షించడానికి. సో అవతారం చాలా తాను ఎప్పుడైతే
ఏం ఆలోచించలేడు భగవంతుడు, నేను ఇది ఎందుకు తీసుకోవాలి. ఇప్పుడు మనమైతే అంటాం, ఎవరైనా మనం దోలుకోపోవడానికి వస్తే ఈ వెహికల్ అయితే నేను రాను, వేరే వెహికల్ వస్తా, ఈ ప్రసాదం అయితే నేను తిన్నా, నాకు వేరే మంచి అరేంజ్ చేస్తే వస్తా. వి విల్ గివ్ కండిషన్స్. బట్ కృష్ణ భగవాన్ ఈస్ నాట్ గివింగ్ కండిషన్స్ టు ప్రొటెక్ట్ అవర్ సొసైటీ, ప్రొటెక్టింగ్ ధర్మ. ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు ఇంకా ముందు ఏం ఆలోచించడానికి నీయే. భగవంతుడు వరాహవతారంలో చెప్తున్నారు, ఒకవేళ నేను ఎవరినైనా రక్షించాలనుకుంటే నా రక్షణ కాకుండా ఎవడు కూడా ఆ చూపు నుంచి కూడా బయటికి రాలేడు. నేను ఒకవేళ ఎవరినైనా హింసించాలి, లేకుంటే నేను ఎవరినైనా డిస్మాంటిల్ చేయాలంటే ఎప్పుడు వాళ్ళని ఈ లోకంలో ఎప్పుడు కాపాడలేడు. అంత భగవంతుడు అట్లా చెప్తున్నారు. సో కాబట్టి వరాహదేవ్ ఇస్ వెరీ పవర్ఫుల్, కేమ్ టు ప్రొటెక్ట్ అగైన్ సనాతన ధర్మ యాజ్ ఇట్ ఈస్. సో టుడే మనం వరాహదేవి గురించి చర్చించడం. సో మనకి కూడా ఆయన జన్మించిన, ఆయన అవతారం తీసుకున్నటువంటి రోజు. సో మనం ఆయన గురించి శ్రవణం చేయడం కూడా మనందరి యొక్క అదృష్టం. సో మీ అందరికీ కూడా హరే కృష్ణ. ఏదైనా మంచి అనిపిస్తే ఇక నుంచి ఏదైతే మంచి దొరుకుతుందో, గంట సేపు, 40 నిమిషాలు, 50 నిమిషాలు, 10 నిమిషాలు, అర్ధ గంట, నేను చెప్పే దాంట్లో మంచిని మాత్రమే తీసుకోండి, చెడు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి. దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. నా దాంట్లో ఒక్క పదమైనా మీకు మంచి నచ్చింది, అది హృదయంలో పెట్టుకొని వెళ్ళండి, చెడు ఇక్కడే వదిలేండి. హరే కృష్ణ.